హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం సబ్మర్సిబుల్ మోటార్ బిగించేటప్పుడు హెచ్డివి పైప్కి నిప్పలను అయితే ఎక్కించుకోవాల్సి అయితే ఉంటుంది. అందరికీ ఈ విషయం తెలిసిందే. కొంతమంది అయితే షాప్ దగ్గరే వాళ్ళకి ఈ యొక్క నిప్పల్ని ఫిట్ చేసి ఇచ్చేయండి అని చెప్తారు. కొంతమంది అయితే ఓన్గా ఈ యొక్క నిప్పల్ని ఎక్కించి మోటార్ని అయితే ఫిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరైతే ఈ యొక్క నిప్పల్ని ఈ యొక్క హెచ్డివి పైప్ ఏ విధంగా ఎక్కించాలి ఏంటి అనే దాని గురించి తెలియదో వాళ్ళ కోసమైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ కోసమైతే ఈ వీడియో నేను చేస్తున్నాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు కంప్లీట్గా ఈ యొక్క హెచ్డివి పైప్కి ఈ నిప్పల్ని ఏ విధంగా ఎక్కించాలి ఏంటి అనే దాని గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవే ఎస్ఎస్ నిప్పల్స్. అలాగే ఇది 1 ఇంచ్ హెచ్డివి పైపు. దీనికోసం అయితే మనం వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, మన బైక్ నుంచి తీసే ఇంజిన్ ఆయిల్, వేస్ట్ ఆయిల్, దాన్ని అయితే మనం తీసుకోవాలి. ఇంకేమైనా ఆయిల్ మనం మరగబెట్టకూడదు, చాలా డేంజర్. ఈ యొక్క వేస్ట్ ఆయిల్ని ఉపయోగించి అయితే మనం నిప్పల్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు. ముందు ఈ నిప్పలకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్కి తగ్గట్టు మనం నట్ అండ్ బోల్ట్ని అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది హెచ్డివి పైపు ఎక్కించిన తర్వాత. కనుక ఇలాంటి ఒక చిన్న చీపురు పుల్ల లాంటివి తీసుకొని హోల్స్కి అయితే మనం ఇలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే అన్ని నిప్పళ్ళు ఒకే సైజులో ఉండవు. అంటే ఈ డాట్లను ఉపయోగించి అయితే వేసేయచ్చు. కొంతమంది అయితే వేసేస్తూ ఉంటారు చాలా ఈజీగా. కాకపోతే అర్థమయ్యేలాగా మీకు చెప్పడం కోసం అయితే ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒకటి పొడవు నిప్పలు, ఒకటి కొంచెం పొట్టిది ఉంది. కనుక ఏ నిప్పలకు ఆ నిప్పలే ఈ యొక్క చీపురు పొలను ఉపయోగించి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కాకపోతే ఏమవుతుందని అంటే మనం అంచనాకి హోల్స్ వేసామనుకోండి, అది సైడ్ అయిపోయి తర్వాత ఈ నట్ అండ్ బోల్ట్లు ఫిట్ చేసిన తర్వాత అంటే సైడ్ బై సైడ్ మనం కొట్టేస్తూ ఉంటాం కదా, అటువంటి అప్పుడు హోల్ అనేది పెద్ద అయిపోయి ఆ వాటర్ చిమ్మేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎంసీఎల్ పెట్టుకోవడం ఇటువంటివి అన్నీ ఉంటాయి. అందుకోసమని చెప్పేసి మనం ఇక్కడే క్లారిటీగా మార్కింగ్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఈ యొక్క హోల్స్ తిన్నగా ఈ థ్రెడ్డింగ్ పక్కన మనం మార్కర్తో చిన్న మార్క్ అయితే చేసుకోవాలి. దాని వెంబడే మనం అప్పుడు ఈ నట్ అండ్ బోల్ట్ వేయడానికి హోల్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఇలా రెండు చూడండి ఇక్కడ వేసుకున్నాం. అలాగే ఒకటి పొడుగు ఒకటి పొట్టు ఉంది కనుక ఈ ప్రాసెస్సే కరెక్ట్. ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ యొక్క నట్ అండ్ బోల్ట్లు అయితే మనం ఫిట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అయితే మరిగింది లేదో మనం చూద్దాం. చూడండి, బాగా ఇలా స్మోక్ వస్తున్నట్లయితే మరిగి ఉన్నట్లు. ఇప్పుడైతే మనం పైపుని పెట్టి హీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు హీట్ చేద్దాం. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఏమాత్రం మనం అటు ఇటు కదిపినా సరే ఇంజిన్ ఆయిల్ పడిపోతుంది. ఓకే, ఎక్కువ హీటు ఉండటం వలన మనకి వేగంగా పైపు హీట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పైప్ అయితే ఎక్కేయడానికి సరిగ్గా సరిపోతుంది. ఒకసారి దీంతో లూజ్ చేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎక్కించడానికి బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా నిప్పలు పైపులోకి ఎక్కేసింది. కొంచెం వాటర్లో మనం పెడితే కూల్ అయ్యి కరెక్ట్గా సెట్ అయిపోతుంది, లీక్ కూడా ఉండదు. చూడండి, ఈ విధంగా మనం నిప్పలను అయితే ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మార్క్ చేసాం కదా, మనం ఫస్ట్ చేసిన మార్కింగ్ ఇక్కడ ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క చీపురు పుల్లలను ఉపయోగించి హోల్స్ అయితే వేసుకోవాలి నట్ అండ్ బోల్ట్ ఫిట్ చేయడం కోసం. వెంటనే వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ హోలు. ఇప్పుడు చిన్న మేకలాంటిది ఉంచుకుంటే హోల్ వేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఈ హోల్ని అయితే వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ హోల్ ఇప్పుడు చూద్దాం. ఇలా వేయడం వల్ల ఏంటంటే సైడ్ మనం
ఏమైనా మనం ఈ మేకుతో కొట్టడం వలన అది పెద్ద హోల్ అయిపోయి నట్ అండ్ బోల్ట్ బిగించిన తర్వాత సైడ్ నుంచి చిమ్మేస్తుంది వాటర్. అందుకోసం మనం ఎక్కడైతే హోల్ ఉందో పర్ఫెక్ట్గా ఆ ప్లేస్లో మాత్రమే మనం ఈ మేకుతో హోల్ వేయాలి. లోపల నిప్పులకు ఉండే హోలు కరెక్ట్గా ఏ సైడ్ అయితే ఉందో కరెక్ట్గా అక్కడికి ఈ యొక్క చీపురు పుల్లను ఉపయోగించి మనం వేసుకుంటే చాలా క్లియర్గా క్లారిటీగా హోల్ వేయగలుగుతాం. ఇప్పుడు ఇందులో బోల్ట్ని కొట్టేద్దాం. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక వీడియో కూడా మనం చేసాం. ఇలాంటి ఈ నిప్పల్స్ ఎక్కించడం గురించి ఎన్ని వీడియోలు చేసినా తక్కువే. ఇంకా నేను ఇది 1 ఇంచ్ పైప్, ఇది 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచ్ వరకు కూడా ఇలా మనం నిప్పలు ఎక్కించవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కూడా అటువంటి పెద్ద పైపుల్ని ఏ విధంగా ఎక్కించాలి ఏంటిదనే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ నిప్పలు ఎక్కించడం దగ్గర సరిగ్గా ఎక్కించక చాలా మోటార్లు అయితే బోర్లో ఉండిపోవడం అటువంటి సందర్భాలు కూడా చూసాం. కనుక చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ నిప్పలు ఎక్కించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, చూడండి, ఇటువైపు ఎక్స్ట్రా ఈ హెచ్డిపి పైప్ యొక్క వేస్ట్ వచ్చింది. దాన్ని కట్ చేసి తీసేసి వాషర్ వేసి మనం నట్టేస్తే క్లియర్గా, అంటే వాటర్ చిమ్మడానికి అసలు ఎటువంటి ఆస్కారం ఉండదు. బోర్ లోపల ఉండే నిప్పలు ఒకటి ఉంటుంది, మోటార్ దగ్గర బయట ఒకటి ఉంటుంది కదా. లోపల పోనీ లీకు వచ్చినా సరే మనకు కనిపించదు. బయటకు వస్తే మాత్రం మ్యాన్ హోల్లో పెట్టి వెళ్ళి కొంతమంది పెడుతూ ఉంటారు, అంటే కన్సీల్ చేసేసి. అటువంటప్పుడు ఇలా ఉంటే మాత్రం మొత్తం నిండిపోతుంది లోపల. లేకపోతే వాటర్ మళ్ళీ బోర్లోకి వెళ్ళటం మొత్తం అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. లీక్ లేకుండా ఉండాలంటే ఈ విధంగానే చేయాలి. ఓకే, చూడండి, అటువైపు కూడా వేసేసాం. మీకైతే నేను చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఓకే, ఇలా రెండు వైపులా పర్ఫెక్ట్గా మనం ఈ నట్ అండ్ బోల్ట్ ఫిట్ చేసుకుంటే, అంటే ఈ నిప్పల నుంచి పైపు ఊడిపోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా అయితే ఈ 2 నట్ అండ్ బోల్ట్లు 2 వైపులా వేసుకోవాలి. వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అయితే ఈ నిప్పల్ని మనం హెచ్డిపి పైప్కి ఈ విధంగా అయితే ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క హెచ్డిపి పైప్ని ఉపయోగించి మనం మోటార్ని అయితే ఒకటి ఫిట్ చేద్దాం. ఆల్రెడీ మోటార్ని అయితే తీసుకొని మనం ఉంచుకున్న వీగార్డ్ కంపెనీది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.